ఆదికాండము 11వ అధ్యాయము మీరు తీయండి. మీ చేతిలో బైబిల్ ఉన్నట్లయితే ఆదికాండం ఫస్ట్ బుక్ మొదటి పుస్తకమే బైబిల్లో 11వ అధ్యాయం. కొత్తవారు తీసుకోవడం కోసం చెబుతున్నాను. 8వ పేజ్, ఆదికాండం 11వ అధ్యాయం 8వ పేజ్. ఓకేనా? ఇక్కడ ఆ దినాల్లో భూమి అందంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉండెను. ఆ ప్రజలు ఆ దినాల్లో ఏమనుకున్నారంటే, మనము ఇటుకలు చేసి బాగా కాల్చదము రెండని ఒకరితోనొకరు మాట్లాడుకున్నారు. రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసుకు ప్రతిగా మట్టికీలు వారు సమకూర్చుకున్నారు. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణాన్ని కట్టుకొని, ఆకాశమునంటూ శిఖరం గల ఒక గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకున్నారు. ఇలా చూడండి, ఆ ప్రజలంతా ఆ కాలంలో ఇలా మాట్లాడుకున్నారండి. సరిగ్గా కూర్చోండి, ఎన్నుముక నిలబెట్టండి. పేరు సంపాదించుకుందాం, ఓ పట్టణాన్ని కట్టుకుని అందులో ఆకాశమునంటున్నంత ఎత్తుగల ఒక టవరు నిర్మించి శిఖరం కట్టుకొని పేరు సంపాదించుకుందాం మనం అనుకున్నారు. ఇలా అనుకోగానే దేవుడు వారి ఆలోచనలు ఎరిగి, మనం ఏది అనుకుంటున్నామో అది ఆయనకి తెలియదా? తెలుసా తెలీదా? మన మాట నోట్లో నుంచి బయటకు రాకమనిపై మన ఆలోచనలు దేవునికి తెలుసండి. అంతేనండి, వీళ్ళు ఇలా అనుకున్నారు. ఒక పట్టణాన్ని కట్టుకుని అందులో ఆకాశమునంటున్నంత ఎత్తుగల ఒక శిఖరం నిర్మించి పేరు సంపాదించుకుందాం అని వాళ్ళు అనుకున్నారండి. దేవుడు వారి ఆలోచన ఎరిగి ఆయన భూమి మీదకి దిగొచ్చాడు. వాళ్ళ ఆలోచనలు ఎరిగి ఆయన భూమి మీదకి వచ్చి ఆయన వాళ్ళు కట్టుటకు పూనుకున్నారండి పని. అంతే, దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరికీ అప్పటి వరకు ఒక్కటే భాష భూమి మీద. అప్పుడు దేవుడు ఏం చేశారంటే వారి ఆలోచనల్ని తారుమారు చేశాడు. అక్కడ ఉంది చూడండి, బాబేలు అంటే తారుమారు. తారుమారు అంటే ఇలా చూడాలి, వాళ్ళు ఏదైతే చేయాలి అని అనుకున్నారో, పేరు సంపాదించుకోవాలి అని పూనుకున్నారో, దేవుడు దానిని తారుమారు చేశాడు. అంతేనండి. ఎట్లా చేశాడంటే, ఒకడి మాట ఒకడికి అర్థం కాకుండా భాషలు తారుమారు చేశాడు. ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకేం చేస్తారు? ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే ఏం చేస్తారండి? ఒక్క భాష ఉంటే ఆ పని నడుస్తుంది. తారుమారు చేస్తే ఏమండి, వాడు చెప్పేది ఏంటి వీడికి అర్థం కావట్లేదు, వీడు చెప్పేది వాడు అర్థం చేసుకోవట్లేదు, నెత్తు కొట్టుకుంటున్నారు. పని అక్కడ ఎవరు పడేశారు, ఇక చెదిరిపోయారు. ఆ ప్రయత్నం విఫలమైపోయింది. అందరు కళ్ళు తెరిచి ఇలా చూడండి, ఇలా చూడండి. ప్రియులారా, వారి ఆలోచన వ్యర్థమైపోయింది.
కొన్నిసార్లు మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి, తలంపులు. ఏదో గొప్పగా నేను గ్రేట్ అనిపించుకోవాలి. కొన్ని దేశాలు నేను రాజులు, ఆయా దేశాల ప్రజలు కూడా ఆ తర్వాత కూడా మేమేదో షూర్లు అనిపించుకోవాలి, గొప్ప పేరు సంపాదించుకోవాలి అని ప్రయత్నాలు చేసి కొన్ని కార్యక్రమాలు చేసిన వాళ్ళు లేకపోలేదు. అయితే అలాంటివి కొన్ని సందర్భాల్లో వాటి వల్ల ఆ మనుషులకు నష్టం జరగడం కూడా చవి చూశారు. మీకు చెప్తున్న వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించాలి. పేరు సంపాదించుకుందాము రండి అనే ఒక పిలుపు ఆ రోజుల్లో చెప్పాలంటే అదొక గొప్ప ఉద్యమంగా ప్రారంభమైంది. మనం పేరు సంపాదించుకుందాం రండి అని. మీరు ఈరోజు వర్తమానానికి మనం ఏమి సంపాదించుకోవాలి, ఏమి సంపాదించుకుంటే మనకు ప్రయోజనము, ఈ వర్తమానానికి ఈ పేరు పెట్టుకుందాం. ఏమి సంపాదించుకోవాలి మనం? జాగ్రత్తగా ఆలకించండి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆత్మ మనుషుల్లో క్రియ చేయటం చూస్తున్నాం. ప్రతి వ్యక్తి కూడా ఒక్కొక్క భావన ఇలా అనుకుంటారు, నేను అందరిలో పేరు సంపాదించాలి, గొప్పవాడిని అవ్వాలి, నేను గొప్పవాడిని అని అనిపించుకోవాలి అని తహతహలాడుతున్న వాళ్ళు ఉంటారు. లోకంలో అనేకులు మాట్లాడుకున్నప్పుడు లోక సంబంధులు మాట్లాడుకుంటారు, బాగా సంపాదించాడండి, మా వాడు బాగా సంపాదించారు, వీళ్ళు బాగా సంపాదించారు అని ఇతరులు అనుకుంటుంటే వీళ్ళు కూడా ఫీల్ అవుతుంటారు, బాగా సంపాదించానులే అని. ఏదో రకమైన గర్వం వస్తూ ఉంటుంది. ప్రియులరా, వాస్తవానికి మనం ఏమి సంపాదించుకుంటే మనకు ప్రయోజనం? చాలా శ్రేష్టమైన మాటలు మీరు విని జ్ఞానం సమృద్ధిని మీరు పొందుకుంటే మీరెంతో ధన్యులుగా మార్చబడతారు. జాగ్రత్తగా ఆలకించాలి. నా ప్రియులరా, వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగానే దేవుడు తారుమారు చేశాడు. అందుకని ఎప్పుడు కూడా ఈ మాటలు చెప్పగానే మన వంతు మనం భయపడి ఎప్పుడు మన కొరకు మనం ఏదో ఏమండి నేనేదో ఐ ఆమ్ ద గ్రేట్ అని ఆ రకంగా ఆ థాట్స్ మనలోకి ఎప్పుడు రావనివ్వకూడదు. అలా వచ్చాయంటే ఏదో కష్టాన్ని తెచ్చుకుంటావు. బాగా జాగ్రత్తగానే దేవుడు తారుమారు చేస్తాడు. ఒక్కటే మనకు ఉండాలి, ఏదైనా మన జీవితంలో దేవుడు మనల్ని జీవింప చేస్తే, దేవుడు ఏదైనా మనకిస్తే దాని ద్వారా నేను దేవుణ్ణి ఆయన గణపరచాలి, ఆ కోరిక మనకు ఉండాలి. మీకు కొన్ని విషయాలు ఈరోజు చెప్తాను, ఎవ్వరూ ఒక్క మాట కూడా మిస్ కాకుండా జాగ్రత్త పడాలి. ఏది మరొకసారి మేము బైబిల్ చూపించండి, బైబిల్ చూపించండి. థ్యాంక్ యూ. బైబిల్ చూపించండి, తెచ్చిన వాళ్ళందరూ బైబిల్ చూపించండి. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. మీ చేతిలో పెన్నుంటే బైబిల్ మహాసముద్రం, లోకములో విజ్ఞానాన్ని కలగచేసే విజ్ఞాన శాస్త్రాలన్నిటికంటే కూడా అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని, జ్ఞాన సంపదను మనకిచ్చే గ్రంథం బైబిల్ గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. ఇది మహాసముద్రం గనుక నా వంతైతే చెబుతున్నాను, నేను బైబిల్ చదివేటప్పుడు నోట్ పుస్తకం పెన్ను ఖచ్చితంగా పెట్టుకుంటాను. మరలా మర్చిపోతాం, అది ఎక్కడుందో దొరకదు అని వెంటనే ఆ మాట నేను రాసి పెట్టుకుంటాను. ఇదే నా అలవాటు. గనుక మిమ్మల్ని కూడా కోరుతున్నాను, ఈ మాటలు మరలా మీకు దొరకవు, నోట్ చేసి దాచిపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైనా మాట్లాడుకోబోయేటప్పుడు, ఆలోచించేటప్పుడు ఈ ప్రజలు అనుకున్నట్టుగా అనుకోకూడదు. మనం ఏమనుకోవాలో బైబిల్ తీయండి, చెప్తాను మీకు. తీయాలి, బైబిల్ తీయాలి. యాకోబు పత్రిక, జేమ్స్ యాకోబు పత్రిక
4వ అధ్యాయము 14వ వచనం నుండి చదవండి. మైక్ దగ్గర పెట్టుకోండి. చదవాలి. మీరు ఎక్కడి నుంచి తీసినా పర్వాలేదు, చదువు పెట్టండి. చూడండి. హలో, రేపు ఏమి సంభవించునో తీసారా? బైబిల్ తీసారా? ఇది దేవుని మాట, రాసి పెట్టుకోండి అని చెబుతున్నాను నేను మీకు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనమండి. ఆ పైనుంచి చదువమ్మా. నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ సంవత్సరం ఉండి ప్లానింగ్ అక్కడ సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుము అని చెప్పుకొను వారులారా, బైబిల్ చూడమని చెప్పాను. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. అదిగో వినండి, మీ జీవము యాపాటిది కదండి. అందుచేత మీరు ఏమనుకోవాలి? మనంతటి మనమే ఇలాగా ఈరోజైనా రేపైనా, నేడైనా రేపైనా ఒకానొక దేశానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి లాభం సంపాదించము అని మనంతట మనమే అనుకోకూడదు. అలా అనుకుంటే మనం వ్యాపారి వాళ్ళం. మనం రేపేం జరుగునో మనకు తెలియదు. అవునా కదా? ఓరికే మాస్టర్ ప్లాన్లు వేసేస్తూ ఉంటారు ఈ సంగతి తెలియక. ఈ సంవత్సరం ఇలా చేద్దాం అనుకుంటున్నా, వచ్చే సంవత్సరం ఇలా చేద్దాం అనుకుంటున్నా, రేపు నెలలో అది అటు చేయాలనుకుంటున్నా, ఇలా చేయాలనుకుంటున్నా. నీ ఇష్టమేనా? ఎలాగో చూడండి, నేర్చుకోండి. అక్కడ రేపేం సంభవించునో నీకు తెలియదు. మీ జీవం యాపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. ఇప్పుడు వింటున్నాం కదండి. 4 రోజుల క్రితం ఒకరు అలా ఇంట్లో అలా తిరిగి, కొంచెం ఇంట్లోనే అందరి ముందరి ఇంటి వారి ఎదుటే అలా తిరుగుతూనే ఇంటిలోనే ఉన్న చోట అలా కూర్చుండిపోయి ప్రాణం విడిచారు సమీపంలో. ఆ వార్త తెలిసి దగ్గరికి వెళ్తే బోరున విలిపించారు. ఇంటివారు, భార్య గారు, పిల్లలు, వారి ఇంటివారు వారి బోరుని ఏడుస్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది, నేను అన్నాను కూడా అక్కడ ఉన్న కొందరితో, రేపేమి సంభవించునో మనకి తెలియదు. మీ జీవం యాపాటిది. బాగా ఆలోచించండి. మీకు చెబుతున్నాను ప్రేమతో. నాకే రోగం లేదు కదా అని అనుకోవడానికి వీల్లేదు. మొన్న వెళ్ళొచ్చారండి మెడికల్ చెకప్కి, అన్నీ చెకప్ చేయించుకొచ్చారు, ఏమీ లేదని చెప్పారు. వారు చెప్పడానికి వారెవరు? ఏమీ లేదు నీకని చెప్పడానికి వారెవరు? వారు మనుషులే కదా. నీ గుండె బాగుంది, నీ బ్రెయిన్ బాగుంది, నీ కిడ్నీస్ బాగున్నాయి, అంతా బాగుంది, నీకేం డోకా లేదని చెప్పేవాడు ఎవడున్నాడు? మీ జీవం యాపాటిది. మీరు కొంతసేపు కనబడి కొంచెం టచ్ చేసి చూడండి. మీ జీవం యాపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాళ్ళు. కాబట్టి బైబిల్ చదవండి. కాబట్టి కనుక ప్రభు చిత్తమైతే, మంచి మాట, ప్రభు చిత్తమైతే మనము బ్రతుకుండి ఇది చేద్దాం అది చేద్దామని చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి చెప్పండి? ఇప్పుడు ప్రభు చిత్తమైతే బ్రతుకుండి ఇది చేద్దాం అది చేద్దాం. ప్రభు చిత్తమైతే అనండి. అనకుండా ఒక్క నోరు ఉండకూడదు. ఉంటే మీ పరిస్థితి తారుమారు అవుద్ది.
చెప్పండి. మీకు ఎందుకు నేర్పుతున్నానంటే పరిస్థితులు తారుమారు అవ్వకుండా ఉండాలంటే ఇది నేర్చుకోవాలి. చెప్పండి మీరంతా. ప్రభు చిత్తమైతే చెప్పాలి. మనం బ్రతుకుండి చెప్పు, ఇది చేతుము అది చేతుము అని చెప్పుకోవాలి. ప్రభు చిత్తం ఆ మాట లేకుండా నేను ఇది చేద్దామని అనుకున్నానంటే ఆయన దిగి వస్తాడు. చెయ్యి చెయ్యి. ఏం చేస్తాను, గోపురం గట్టి పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. అందరూ ఏకమయ్యారు. ఒక్క భాష, ఇటుకలు కాల్చుకున్నారు, మట్టి కీలు ఉంది, అన్నీ సంపాదించుకున్నారు. దేవుడు ఆయన అనంత జ్ఞాని తారుమారు చేశాడు పరిస్థితి. తారుమారు చేశారండి. ఇక అంతే, ఎవరి వల్ల కాల. నా అంతటి నేను వీరుణ్ణి శూరుణ్ణి, నాకు ఎదురులేదు తిరుగులేదు అనుకుంటూ ఉంటారు కొంతమంది. నడిచిన 4 రోజులు నడుచుద్ది, అక్కడి నుంచి తారుమారు అయ్యిద్ది. ఈ మధ్య తెలంగాణలో ఒక వ్యక్తి గురించి బాగా వింటున్నారు మీరు. ఏం పేరు అతనిదే? ఏదో పేరు చీకట ప్రవీణ్ ఏదో అంటున్నారు. చూడండి కావాలంటే. అతడు భయంకరమైనటువంటి జోదాలు, భయంకరమైనటువంటి చీకటి సంబంధమైన వ్యాపారాలు. ఏమైంది? తారుమారైంది ఇప్పుడు పరిస్థితి. ఎవ్వరు కూడా నేనేదో చేసేసి పేరు సంపాదించుకుంటాను, కొండెక్కి పిండి కొట్టేస్తాను నేను అని అనుకున్న రాదు. అలా అనుకుంటే పరిస్థితులు దేవుడు తారుమారు చేస్తాడు. కనుక ఏమనుకోవాలి చెప్పండి? మీకు అందరికీ పాఠం నేర్పాలనుకుంటున్నాను నేను. ప్రభు చిత్తమైతే మనం బ్రతుకుండి రేపు అది చేద్దాం, ఇది చేద్దామనండి. అది ప్రభు చిత్తమైతే చేయగలుగుతాం. ప్రభు చిత్తం కాకపోతే మనం ఊరుకుంటాం. ప్రభు చిత్తము అనే మాట దేవుని ప్రజల నోట ఉండాలి. ప్రభు చిత్తమైతే చేద్దాం. ప్రభు చిత్తం. నా దేవుని ప్రజలారా, మనం ఏమి సంపాదించుకోవాలి అనేది కదా ఈరోజు మీకు మనం చెప్పుకునే సందేశం. గనుక పేరు సంపాదించుకుందామనే దానికి దేవుడు వారి ఆలోచనలు దేవుడు తారుమారు చేశాడు. ఇక పేరు సంపాదించుకున్నది లేదు, సాధించింది, వాళ్ళ ప్రయాస అంతా వ్యర్థమైపోయింది. గనుక మన మట్టుకు మనం ఇలాంటి స్వకీయమైన మహిమను మనం ఎప్పుడూ వెతకకూడదు. స్వకీయమైన ఘనతను ఎప్పుడూ వెతకకూడదు. నేను అనేది ఎప్పుడూ రాకూడదు. ఇంగ్లీష్ అక్షరాల్లో అన్ని A to Z, మీరు ఆ అక్షరాలన్నీ చూడండి. ఏ అక్షరమైనా ఎంతో కొంత వంగు ఉంటుంది. ఒకే ఒక అక్షరం ఉంటుందండి. ఏంటండి అది ఇలా అంటున్నారు సత్యనారాయణ గారు? నన్నా? కరెక్ట్ మీరు చెప్పింది. ఏంటది? ఐ అనే అక్షరం ఉంటుందండి. ఆ ఐ అనే అక్షరం చూసారా? ఐ ఏంటిది అనండి. ఐ ఇది నిదానంగా ఉంటుంది. పై మిగతా ఎన్ని కాస్త. పీ చూడండి, అది ఆ పక్క కొంగు ఉంటుంది. జడ్ చూడండి, అటు ఇటు వంగు ఉంటుంది. ఎస్ చూడండి, ఎస్ అటు ఇటు వంగు ఉంటుంది. ఏమండి? ఇలా ప్రతి అక్షరం కొంచెం అటు ఇటు వంగి దేవునికి దండం పెడుతున్నట్టు ఉంటాయి. ఈ ఐ ఉంది చూసారా? దాన్ని ఎవరేం చేస్తారు అన్నట్టు ఇలా నిలబడుద్ది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మనము ఈ ఐ అనేది ఎప్పుడు మనలోకి రానివ్వకూడదు. ఐ వచ్చిందా ఐ వెళ్ళిపోతాడు.
ఏ అయ్యికి ఈ అయ్యి రాకూడదు. ఆ అయ్యగారికి ఈ అయ్యి వచ్చి పడింది. ప్రపంచాల్ని పరిపాలించిన నెబుకద్నెజరు. నేను కాదా? కొత్త నిబంధనలు ఇంకొక ఆయన ఉన్నారు. నా ప్రాణమా ప్రాణం ఆయిందంటాడు. ఏమనాలి మరి? అతగాడిని ఏమనాలి? ప్రాణం ఆడిదా? నా బట్టలు అంటే బాగుండేది, కష్టపడి పని చేసి కొనుక్కున్నాను, నా బట్టలు అంటే బాగుండేది. ఇది నాది అంటే కొనుక్కున్నానే బాగుంది. ప్రాణం ఎవరిదండి అక్క? నాదా? నీకు చెప్పకుండా తీసుకుంటాడు దేవుడు. ఆయింది నీకు చెప్పే పని ఆయనకేమీ లేదు. నీకు చెప్పే పనే లేదు. స్తోత్రం. కానీ ఈ వ్యక్తి అంటాడు నా ప్రాణమా అంటాడు, నా ఆస్తి అంటాడు, నా కొట్లు అంటాడు, తినంటాడు, తాగంటాడు, సుఖించంటాడు. దేవుడికి ఎక్కిందండి. ఒకే మాట అన్నాడు ఆయన, వెర్రివాడా. అలాంటిది ఎప్పుడు మనలోకి ఆ వెర్రితనం, అది వెర్రితనం రాకూడదండి, అది వెర్రితనం. కాబట్టి స్వకీయమైన మహిమను మనము వెతకూడదు. మనం సంపాదించుకోవలసినవి మాత్రమే శ్రేష్టమైన వాటిని మనము గుర్తించి వాటిని మనం సంపాదించుకోవాలి. మీకు కొన్ని విషయాలు దేవుని వాక్యంలో చెప్తా చూడండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనంలో చూడండి. అక్కడ మీకు బాగా తెలుసు మనందరికీ ఎవరు అతని పేరు? ఎవరు? గెహాజీ. ఎలీషా దగ్గర పనివాడు, సేవకుడు. దైవజనుడైన ఎలీషా దగ్గరికి ఆ రోజుల్లో, ఈ ప్రవక్త దగ్గరికి సిరియా దేశం నుండి నయమాను గారు తనకు కలిగిన కుష్ఠరోగాన్ని బాగు చేసుకోవడం కోసం వచ్చాడు. దైవజనుడు చెప్పినట్టుగా యోర్దాను నదిలో దిగి శుద్ధుడయ్యాడండి, బాగుపడ్డాడు, స్వస్థపడ్డాడు. స్వస్థపడిన తర్వాత ఆ దైవజనునికి బహుమానం ఇవ్వాలని చూశాడు. అయితే ఆ దైవ సేవకుడు నేను తీసుకోను, నాకు అక్కర్లేదు అని చెప్పినప్పుడు ఎంత బతిమాలినా తీసుకోకపోతే అతడు తిరిగి తన రథం మీద వెళ్ళిపోతున్నాడు. ఈ విషయాలన్నీ ఎలీషా దగ్గర ఉన్నటువంటి సేవకుడు గెహజీ చూస్తున్నాడండి. చూసి నయమాను వెళ్ళిపోయాడు, ఎలీషా లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. ఈ గెహాజీకి వీటి మీద మనసు కలిగింది. మనసు కలిగి ఈ బహుమానాలు తీసుకోవడానికి నా యజమానుడికి మనసు లేదు, నిశ్చయముగా నేను వెళ్ళి తీసుకుంటానని తను ఉటావుటిన ఆ మార్గం గుండా, నయమాను రథం వెళ్ళిన మార్గం గుండా పరిగెత్తి ఆ రథాన్ని మొత్తం మీద కలుసుకున్నాడు. ఆ రథాన్ని కలుసుకున్నప్పుడు ఆ నయమాను గారు చూసి, ఇందాక ఆ దైవజనుడి ఇంట్లో చూసిన ఆ వ్యక్తిలాగున్నాడు ఈయన అని రథం ఆపి దగ్గరికి రమ్మని, ఏంటి సంగతి, అందరూ క్షేమంగా ఉన్నారని అడిగితే, అంతా మంచిదేనండి, మరి ఎందుకు వచ్చారు అంటే, ఇప్పుడే మా దగ్గరికి ప్రవక్తల శిష్యులు ఒక 2 వచ్చారు, వారి కోసం 2 జతల బట్టలను 2 మణుగులు వెండి ఇమ్మన్నారు, అందుకొచ్చాను అన్నాడు. ఆయన అన్నారు, నీకు సమ్మతి అయితే రెట్టింపు వెండి తీసుకెళ్ళు అని 4 మణుగుల వెండి సంచుల్లో కూరి 2 పనివాళ్ళని ఇచ్చి 2 జతల బట్టలు కూడా ఇచ్చి ఇంటికి పంపించారు. ఆయన
వీళ్ళు ఇక్కడ పెట్టిన దాకుండి వాళ్ళని వెళ్ళరమ్మని ఈయన వాటిని లోపల సదిరి పెట్టుకున్నారు. ఇలా చూడండి. అప్పుడు ఎలీషా గారు ప్రవక్త బయటకు వచ్చి, బాబు గెహజీ ఎక్కడికి వెళ్ళావయ్యా? అప్పుడు ఈయన అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాను. గెహజీ, నీవు ఆ నయమాను రథం వెంబడి పరిగెత్తి వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? అక్కడ అన్నారు చూడండి, 26వ వచనాన్ని చదువుకుందాం మనం. ద్రవ్యము, వస్త్రాలు, ఒలీవ చెట్ల తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఈ గెహాజీ యొక్క హృదయములోని ఆలోచన అది. ఆ నయమాను ఇచ్చే ఆ రథము మీద తెచ్చినటువంటి ఆ వెండి, ఆ రూకలు తీసుకుని తను ఇలా తలంచి ఉంటాడు. ఒలీవ తోటలు గల, చెట్లు గల తోటలు, అంజూరపు తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు, ఇలాంటివి సంపాదించుకోవాలి అని ఈ మాటలన్నీ మీరు బైబిల్లో గుర్తుపెట్టుకోండి. వీటిని మనం సంపాదించుకోవాలి, దాసదాసీలు కలిగి ఇలా సుఖభోగాల్లో బ్రతకాలి అని ఆ థాట్స్, ఆ ఆలోచనలు అతనికి వచ్చున్నాయి. దైవజనుడు వెంటనే అంటాడు, వీటిని సంపాదించుకోవడానికి నీకు ఇది సమయమా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వారులారా వినండి. మనం డబ్బు మీద మనసు పెట్టిన మరు తోడని అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. నీవు కేవలం వాటి మీదే మనసు పెడితే అవి రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాయి. అవి ఎగిరిపోతే వాటి వెంట నీవు ఎగరలేవు కదా, అంతే కదండి. అవి ఎగిరిపోతే, నీ నుండి ఎగిరిపోతే వాటిని పట్టుకోవడానికి మనం ఎగరలేవు, మన వల్ల కాదు. ఇక ఇది సంపాదించుకోవడానికి నీకు ఇది సమయమా? మంచి మాట అన్నారు. దేవుని ప్రజలమైన మనం తెలుసుకోవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకోండి. ఒక మనుష్యుడు లోకమంతయో సంపాదించుకొని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏంటి ప్రయోజనం? స్నేహితులారా ఆలకించండి. నీ ఎదుట నిలిచి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువు నీతో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచించాలి. ఒక మనుషుడు ఈ లోకమంతా సంపాదించుకొని వాడి ప్రాణాన్ని, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమిటి ప్రయోజనం? చెప్పండి, ఏమైనా ఉందా? ఆలోచించి చూడండి. లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమిటి ప్రయోజనం? ఒకవేళ కావాలనుకుని కాలం కలిసి వస్తే కొంతమంది అలాగే సమకూర్చుకున్నారు. లోకమంతా సంపాదించుకుంటావు, రైట్, కానీ నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు రోజు, కరెక్ట్, తప్పనిసరిగా. అప్పుడు నీవు సంపాదించుకున్న దానివల్ల నీకేంటి ప్రయోజనం? ఆలోచించాలి కదా. ఉందా ప్రయోజనం? ఒక మారు అలాగనే మీరు ఆ వచనం తర్వాత తిమోతి మొదటి పత్రికలో 6వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవండి. బుద్ధి గలవారు బైబిల్ తీసి మాటలు చూడండి. ఆరు 7, మొదటి తిమోతి 6:7 చదవండి.
ఇలా చూడాలి. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు. మరలా మనము దీనిని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఏ మనిషి ఏమీ తీసుకుని చెప్పండి, ఏమీ తీసుకొని రాలేదు ఈ లోకంలోనికి. చెప్పండి, వచ్చినప్పుడు. స్తోత్రం. ఎవరైనా ఏమైనా తీసుకొని వచ్చారా? ఈ లోకములో నుండి వెళ్ళిపోయేటప్పుడు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకొని పోలేం, సాధ్యపడదు. అంతా ఎక్కడిదక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అవునా కాదా? మరెందుకు గెహజీ నీ మనసు వాటి మీద పడింది? ఎందుకు? ద్రవ్యము, వస్త్రములు, ఒలీవ తోటలను, ద్రాక్ష తోటలను, ఎడ్లను, గొర్రెలను, ద్రవ్యము, వస్త్రములు, ఒలీవ తోటలను, ద్రాక్ష తోటలను, ఎడ్లను, గొర్రెలను, దాసదాసీలను సంపాదించుకొనుటకును, దాసదాసీలను సంపాదించుకొనుటకును ఇది సమయమా, ఇది సమయమా. ఆనాడు ఎలీషా గెహాజీని అడిగారు, ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నారు. ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువులు, భూకంపాలు, ఎటు చూచినా అన్యాలు, ఎటు చూచినా వానలో, వరదలో. ఏమొచ్చిందిరా? మందసము నీ ప్రజలు గుడారాల్లో నివసిస్తుండగా, యోవాబు నీ సేవకులు దండులో ఉండగా, మందసము నీ ప్రజలు గుడారాల్లో నివసిస్తుండగా, యోవాబు నీ సేవకులు ఉండగా, తినుటకు, త్రాగుటకు, భార్యతో నుండుటకు, తినుటకు, త్రాగుటకు, భార్యతో నుండుటకు ఇది సమయమా, ఇది సమయమా. ఆనాడు ఊరియా దావీదును అడిగాడు, ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు. ఎటు చూచినా, ఎటు చూచినా, ఎటు చూచినా, ఎటు చూచినా, ఎటు చూచినా
ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువులు భూకంపాలు. ఓ సోదరా ఓ సోదరి, రాకడ గురుతులనే తెలుసుకోవా. తినుటకు త్రాగుటకు ఇది సమయమా, తినుటకు త్రాగుటకు ఇది సమయమా. నా ప్రియమైన వారులారా, ఒకవేళ గెహాజీ మనసు ఏ మనుషులు అయితే ఉంటుందోనండి, చాలా జాగ్రత్తగానండి. కొంతమందికి ఇదే ఆత్మ, సంపాదించాలి సంపాదించాలి ఈ మధ్య ఎవరు నాతో, మేము విజిటింగ్కి వెళ్తే నాతో వెనకాల ఉన్న సోదరుడు అన్నారు, పలానా మనిషి అండి ఎప్పుడు చూడండి సంపాదన 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 గురించే మాట్లాడతాడు, సంపాదన గురించే మాట్లాడతాడండి. సుఖమన్నది ఎరగడు, పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి సంపాదన సంపాదన. నా ప్రియమైన వారులారా, నువ్వు లోకమంతా సంపాదించుకుని నీ ప్రాణం ఒకరోజు పోగొట్టుకోవడం ఖాయం కదా. నీ ప్రాణం పోగొట్టుకున్నప్పుడు నీవు సంపాదించుకున్నవి ఏమైనా నీకు ప్రయోజనకరం అవుతాయా? ఇవేమైనా ఇది నాది అది నాది, ఈ తోట నాది, ఈ ఇల్లు నాది, అది నాది ఇది నాది, అక్కడ ఎంత ఉంది అక్కడ ఎంత ఉంది, ఇది 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 నాది ఇది నాది. బైబిల్లో ప్రసంగి గ్రంథం ఉంది, మీరు బాగా చదువుకోండి. తర్వాత ధనవంతుడు తన కంటితో చూసుకోవడానికే తప్పటండి, మరి దేనికి చూసుకొని ఇది అని అంత తప్ప ఇకేమీ పొందింది లేదు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం అనుకుంటాను. అయితే తనకు కలిగిన ధన సమృద్ధి వల్ల చివరికి అతనికి నిద్ర కూడా పట్టదు. అయితే పేదవాడు కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోగలుగుతాడు. ధనవంతుడికి తన ధన సమృద్ధి వల్ల నిద్ర కూడా పట్టదు. పోనీ తిన్నదాన్ని ఏమైనా ఉందా, తింటున్నారా అంటే తినేది కూడా లేకపోయింది. ఏంటి ప్రయోజనం? కొంచెం బాగా ఆలోచించండి. కాబట్టి మనం సంపాదించుకోవలసింది ద్రవ్యమా, వస్త్రాలు, ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు అనేది ఈ లోక సంబంధమైన సంపదలు. అవి సంపాదించుకోవాలని మనము కాదు. మీరు అలా అనుకుంటే ఒకవేళ ఇంకేమైనా ప్రశ్న నన్ను అడగవచ్చు, మీరు అడగలేకపోవచ్చు, కానీ మీరు అనుకోవచ్చు. దానికి ఆన్సర్ మత్తయి సువార్త 6వ అధ్యాయం మీరు చదువుకోండి. ఇలా చూడండి, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందో మీరు చింతపడక్కర్లేదు. మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవన్నీ పరలోక తండ్రికి తెలియను. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెదకండి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టులో కూర్చుకొనవు, మీ పరలోక తండ్రి వాటిని పోషించుట్లేదు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వాటిని గురించి మీరు చింతపడతారని యేసయ్య గొప్ప మాటలు ప్రభు అక్కడ చెప్పారు. కాబట్టి గంతులేయాలి మనం. నీవు ఉంటే నాకు చాలు ప్రభు అని పరవశించాలి. నా ప్రియమైన వారులారా, మనిషి ఏదో తీసుకెళ్ళిపోతాం అంటే తీసుకెళ్ళేది లేదు అని అందరూ అంటారు, కానీ తీసుకుని పోతామన్నట్టుగానే వీటి కొరకు సంపాదన కొరకు ప్రాకులాడుకుంటూ ఉంటున్నారు. అయితే వాస్తవంగా దేవుని మాటలు మీరు అర్థం చేసుకోండి. అయితే నువ్వు సంపాదించుకోవాల్సింది ఏమిటి? నిజంగా సంపాదించుకునే ప్రయోజనకరమైనవి ఏమిటి? వాటిని మనము తెలుసుకుని వాటిని మనము సంపాదించుకోవడానికి సిద్ధపడాలి. మీకు తెలియజేస్తాను, ఇంచుమించుగా ఒక 3 మాటలు మీకు చెప్తాను. ఇవి ఖచ్చితంగా మనం సంపాదించుకోవాలి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు. అవి రాయండి. 1 ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి కొంచెం ముందుకెళ్దాం. చెప్పాను కదా, మీలో కొంతమంది ఆల్రెడీ తీస్తే ఇక చదవచ్చు మీరు. ఫిలిప్పీ 3:8 చదవండి. చూడండి, మంచి మాటలు చదివేయండి బ్రదర్. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నేను నష్టముగా ఎంచుకొని ఉన్నాను. చూడండి, అక్కడ క్రీస్తును సంపాదించుకొని
ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమై చూడండి, లాభకరమైన అని లోకులు ఏటినైతే ఎంచుకుంటారో వాటిని ఇక్కడ పరిశుద్ధుడు దైవజనుడైన పౌలు వాటిని పెంట కింద ఎంచుకున్నారు. ఏమి లాభకరం? లోకులు ఏమనుకుంటారు? ఇందాక చెప్పాను, పేరు. ఏం సంపాదించుకోవాలి? వాళ్ళు ఏమనుకున్నారు? పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. ఎందుకు పేరు? నీకు పేరు కావాలా? కొంతమంది పేరు ఉండాలి. నా పేరు ఉంది అక్కడ. ఓ పాస్టర్ గారు తన పేరు కింద వేసారని బాధపడ్డారంట. సభకు వచ్చి వాక్యం చెప్పమని చెప్తే ఈయన పేరు నలుగురు సేవకులు 4 రోజులు పిలుచుకున్నాడు. ఆయన ఈయన పేరు కింద వేసారంటండి. పాపం నా పేరు కింద వేసారని ఒక ఆయన బాధపడ్డారు. కొంతమంది వారి పేరు వేయలేదని బాధపడతారు. నాకు మహా చిరాకిలాటి అంటే నాకు పేరు కావాలి. అది చెడ్డైన ఆత్మ ఏ సేవకుడికి ఉండకూడదు. అలా ఉంటే అది సరైన ఆత్మ కాదు, ఎంతటి వారైనా సరే. పేరు సంపాదించుకోవాలి అనేది ఇక్కడ పౌలు గారి దృష్టిలో ఉందా? పెంట కింద ఎంచుకున్నారు. లోకులు లాభకరంగా ఎంచుకున్న వాటిని, ఇంకా పౌలు గారు మీరు చదువుకోవచ్చు, ఇశ్రాయేలులో బెన్యామీను గోత్రములో పుట్టినవాడు, 7వ దినాన సున్నతి పొందినవాడు. ఇవన్నీ ఆ రోజుల్లో వారికి లాభకరమైన, సమాజంలో ఘనత తెచ్చేవి. సున్నతి లేదు అని అంటే చిన్న చూపు. అందుకే కదా సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో పడి నేను చావకూడదు, నన్ను చంపు అంటాడు సౌలు. ఆయన కూడా ఇశ్రాయేలీయుడు కనుక. అందుకనే వెనకనున్నవన్నీ ఇవి. అయితే పౌలు ప్రభు దర్శనము పొంది ఇవి వెనకనున్నవన్నీ మరిచిపోయి, ఒకప్పుడు దైవ దర్శనము లేనప్పుడు గర్వముతో గుర్రమెక్కి ఊరుగాడు. నా అంతటి వాడు లేడు, ఏదైనా చేయగలను అనుకుని నా చేతిలో రాజకీయ పలుకుబడి, ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే సరిపోతాడు అంత నిష్ఠ కలిగిన పరిసయ్యుల తెగకు చెందినవాడు. యూదులలో పరిసయ్యుల తెగ చాలా నిష్ఠ కలిగిన భక్తి చేస్తారు. అలాంటివన్నీ ఆ రోజుల్లో సమాజంలో విలువనిచ్చేవి. కానీ ఇప్పుడు ప్రభు దర్శనం పొందిన తర్వాత వాటన్నిటినీ మాట్లాడండి పెంట కింద ఎంచుకున్నారు. దేవుని పిల్లలారా, ఒకవేళ నీవు లోకంలో పేరు సంపాదిస్తావు, డబ్బు సంపాదిస్తావు, ఏమండి ఇంకేమేమో సంపాదిస్తావు, తోటలు సంపాదిస్తావు, అయితే నీ ప్రాణం బాగొట్టుకున్న రోజున అవి నీకేమీ ప్రయోజనకరంగా ఉండవు. అయితే పౌలు చాలా జాగ్రత్తగా నిండి, నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. లోకులకి జ్ఞానం ఉండదు, ఈ జ్ఞానమే ఉంటుంది. ఏది? రేపనే రోజు ఉండద్దా? లేకపోతే ఏవో 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 అనుకుంటారు. అసలు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో రేపు ఏమి జరుగునో మనకి తెలియదు. ఇందా చెప్పాను కదండి, ఇంట్లో నడుస్తూనే ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వారు పౌలు ఏమంటారంటే, వీటన్నిటినీ పెంట కింద ఎంచుకొని యేసుక్రీస్తును నేను
సంపాదించుకున్నాను, నాకు చాలు. హల్లెలూయా. లోకములో ఉన్న సమస్తము కంటే యేసుక్రీస్తు గొప్పవాడు. లోకములో ఉన్న సమస్తాన్ని కలిగి ఉన్న దానికంటే ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగి ఉండుట గొప్ప భాగ్యము. చూడండి, మీరు బైబిల్ చూడండి. క్రీస్తును సంపాదించుకున్నానన్నారు పౌలు. క్రీస్తును సంపాదించుకున్నది ఎందుకు సంపాదించుకున్నారు? ఇవన్నీ వదులుకొని. ఎందుకంటే ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగాలని. అంటే క్రీస్తును సంపాదించుకున్నందువల్ల, క్రీస్తును కలిగి ఉన్నందువల్ల, క్రీస్తును సంపాదించుకున్న వారికి లాభం ఏంటి అంటే మృతులలో నుండి తిరిగి ఆయన మనల్ని లేపుతాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. మృతులలో నుండి ఆయన మనల్ని లేపుతాడు. ఒకరోజు మనం నిద్రిస్తాం, మరలా ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు మనల్ని ఆయన లేపుతాడు. లోకమంతా సంపాదించుకుని ఆయన్ని సంపాదించుకోకపోతే అది జ్ఞానమా, ఇది జ్ఞానమా? అందుకే పౌలు అంటారు, వెర్రివారిలాగుండి సమస్తాన్ని తెలిసిన వాళ్ళం. లోకానికి మనం వెర్రివాళ్ళలా ఉంటాం కాదు. ఈ లోక జ్ఞానం నిరర్ధకమైపోద్ది. ఒక రోజు నాలుగు ఖర్చుకుంటారు. కానీ ఇది పైనుండి వచ్చిన జ్ఞానం, ఇది నిరర్ధకము కానేరదు. కనుక మనం సంపాదించుకోవాల్సింది దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు అనుగ్రహిస్తే. ఏమండి, ఈ లోకంలో మనం బ్రతకడానికి, ఉండడానికి, తినడానికి మనం కలిగి ఉండడము అనేవి తప్పు కాదు. అయితే దేవునిని ఎరగకుండా ఇవే మనకి అనుకుంటే అది నీ జీవితంలో నీకు అది ఏది ప్రయోజనకరంగా ఉండదు. ఎంతమందిని మనం చూడట్లేదు? అనుకుంటారు కదా, ఎంత సంపాదించారండి, కాడికి ఈయన గతి ఏమైందండి, ఏమైంది? ఎంతమంది పిల్లల్ని కన్నారండి, ఎంత పాటుపడ్డారండి, ఇల్లు కట్టారు, పెళ్ళిళ్ళు చేశారు, పిల్లల్ని పెంచారు, చదివించారు, ఉద్యోగాలు వేపించారు, అవి చేశారు, ఇవి చేశారు, చివరికి ఏమైందండి? ఇంత సంపాదించారు, కాడికి ఈ దిక్కుమాలను చావు చచ్చిపోయారండి. అంటలేదా? మీరు వినడం లేదా? క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకోకపోతే నీవు లోకములో ఎన్ని సంపాదించుకున్నా అవి నీకు ప్రయోజనకరంగా ఉండవు. మరలా చెబుతున్నాను, లోకమంతా యేసుక్రీస్తు చెప్పిన మాట, లోకమంతా సంపాదించుకుని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకేమి లాభం? అవి నీకు లాభకరంగా ఉండవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవి సంపాదించినవి ఎవడు అవుతాయి, నీకు లాభం ఉండవు. కనుక క్రీస్తును సంపాదించుకోగలగాలి. దేవుని వల్ల కలిగే రక్షణ సంపాదించుకోవాలి. అది నేను మనలను మరణములో నుండి, మృతులలో నుండి తిరిగి మనకు పునరుత్థానాన్ని కలగచేస్తుంది. కనుక క్రీస్తును సంపాదించుకున్నానన్నారు పౌలు. క్రీస్తును సంపాదించుకోవాలి. సామెతలు 8:35 ఉంటుంది. ప్రభు అంటారు, నన్ను కనుగొనివాడు ఎవడో వాడు జీవాన్ని కనుగొన్నాడు. ఆమేన్. సీమోను పేతురు చెప్తాడు, అంద్రేయతో చెప్తాడు, వెళ్ళి అన్నయ్య మేము మెస్సయాను కనుగొన్నాం, మెస్సయాను మేము కనుగొన్నాం, మెస్సయాను కనుగొన్నాం మేము. నేను చెప్తానండి ఒక మాట, నువ్వు యేసయ్యను కనుగొన్నావంటే నీకు జీవజలముల ఊట నీకు దొరికినట్టే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి.
హల్లెలూయా. నీవు దరిద్రుడు కాదు, భాగ్యవంతుడవు. మనము దరిద్రులమైనటువంటి ఐశ్వర్యవంతులము. క్రీస్తును సంపాదించుకోవాలి. రెండో మాట చెప్తాను, టైం అవుతుంది. క్రీస్తును సంపాదించుకున్నవాడు మృతులలో నుండి పునరుత్థానాన్ని పొందుకుంటాడు. అందుకని క్రీస్తును సంపాదించుకోండి. యేసుక్రీస్తుకు సొంతం అవ్వండి. యేసుక్రీస్తును అంగీకరించి క్రీస్తును మీరు ధరించుకోండి. క్రీస్తును ధరించుకోండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. గలతీ 3:26. క్రీస్తును ధరించుకోండి, క్రీస్తును సంపాదించుకోండి. రెండో మాట మీకు తెలియజేస్తాను. సామెతలు 4:5 చదువుకుందాం త్వరగా. తీసిన వారు చదవండి. సామెతలు 4:5 అండి. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. ఏం సంపాదించుకోవాలి చెప్పండి? మీరు చెప్పాలి, కొంచెం గుర్తుంటాయి చెప్పాలి గట్టిగా. జ్ఞానము సంపాదించుకోండి. చెప్పండి మీరు కూడా. జ్ఞానము సంపాదించుకోవాలి. ఇంకా బుద్ధి సంపాదించుకోవాలి. సంపాదించుకోండి. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం సంపాదించుకోకపోతే ఏ మనిషికైనా జ్ఞానం ఉండాలి. పిల్లలకైనా జ్ఞానం ఉండాలి, పెద్దవారికైనా జ్ఞానం ఉండాలి, పురుషులకైనా జ్ఞానం ఉండాలి, స్త్రీలకైనా జ్ఞానం ఉండాలి. జ్ఞానం అందరికీ అవసరం. జ్ఞానం అనేది ముత్యాల కంటే శ్రేష్టం. విలువగల సొత్తులేవి దానికి సాటి కావు. విలువగల సొత్తులేవి సాటి కావు. నీ మెడలో హారం ఉండొచ్చు, ముక్కికి కమ్మి, చేతులకు కడియాలు ఉండొచ్చు, కానీ బుద్ధి లేదనుకోండి, జ్ఞానం లేదనుకోండి, ఇవి సంపాదించుకోలేదనుకోండి, ఏంటి లాభం? నీకెన్నున్నా జ్ఞానం లేకపోతే ప్రయోజనం ఉండదు. జ్ఞానాన్ని బాగా వినండి బాబు. జ్ఞానం సంపాదించుకోండి. జ్ఞానం అనేది ముత్యాల కంటే శ్రేష్టం. దానికి సాటి అయినది విలువైన సొత్తులేవి కూడా దానికి సాటి కాదండి. అందుకని జ్ఞానం సంపాదించుకోవాలి. బైబిల్ కొన్ని మాటలు మీరు సామెతల్లో ఎక్కువ మాటలు చదువుకుంటే జ్ఞానాన్ని గురించి ఉంటాయి. అందుకే యవనస్తులు ప్రతిరోజు నెలకి 31 రోజు కదా, సామెతలో కూడా 31 అధ్యాయం ఉంటుంది ప్రతిరోజు. ఏమండి, ఈరోజు 31వ తారీఖు కదా. స్త్రీలు ఈరోజు 31వ అధ్యాయం, సామెతలు 31వ అధ్యాయం పోనీ చదివితే మంచిదేను. చదవకపోతే ఇంటికి వెళ్ళి 2-3 సార్లు చదువుకోండి. స్త్రీల గురించి కూడా కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి. అలాగే ప్రతిరోజు యవనస్తులు, పిల్లలు, పెద్దవారు సామెతలు చదవండి బాగా. ఎందుకు చదవమంటున్నానంటే దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడవుతాడు. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మీకు బైబిల్ ఉంది కానీ కొంతమందికి బైబిల్ చదివే బుద్ధి లేదు అనకూడదేమో, కానీ బైబిల్ ఉంది, చర్చికి తెస్తావు, కానీ బైబిల్ చదువుతున్నావా? బైబిల్ చదివితే, దేవుని వాక్యం చదివితే అది అవివేకులకు, అజ్ఞానులకు జ్ఞానము, అవివేకులకు వివేకము కలిగిస్తుంది. సామెత కీర్తనలో మనం చదువుతాం, తప్పు మార్గాలన్నీ నాకు అసహ్యమయ్యాయి, నీ వాక్యము నాకు అవగానే నాకు వెలుగు కలిగిందంటారు. వాక్యము చదవండి. దైవ సేవకులు బోధించినప్పుడు వాక్యాన్ని వినండి. కొంతమంది వినరు, గ్రహించుకోరు. బాగేనండి. ఈరోజు మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి గుర్తు చేయండి ఆడవాళ్ళందరికీ. ఇక్కడ మీ పురుషులు ఎవరైనా ఉంటే సామెతలు 31 చదవమన్నారు కదా పాస్టర్ గారు, చదివావా అని అడగండి. పడుకోబోయే ముందైనా సరే అడగండి, చదివావా?
ఒకసారి నీకు కూడా వినిపించమను, అప్పుడు మీకు కూడా బాగా అర్థమవుతుంది, వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కుటుంబాల్లో చాలా నెమ్మది కలుగుతుందండి. ప్రతి మాటలు మీరు చదవాలి. చదివాకే టీ తాగండి, వాక్యం చదివాకే టిఫిన్ తినండి, వాక్యం చదివాకే భోంచేయండి, వాక్యం చదివాకే రాత్రి కూడా పడకకు ఉపక్రమించండి. వాక్యం లేకపోతే మనిషి జీవితం అందకాదు. వాక్యమే మనకి జ్ఞానం కలిగిస్తుంది. వాక్యం చదివారా? దేవుని చట్టం ఎలా ఉంది కదా, ఆ చట్టం ఎదుట, వాక్యం ఎదుట నీవు ఎలా ఉన్నావని చూసుకోవాలి. వాక్యానుసారంగా నీ జీవితం లేకపోతే వాక్యానికి తల వంచి బ్రతకడం నేర్చుకోవాలి. ఈ జ్ఞానము వాక్యము ద్వారా జ్ఞానం వస్తుంది. అందుకే కొంతమంది అంటారు, నాలాంటి దానికి చదువు సంజ లేదు. నువ్వు చదువుతున్నావు కదా పిల్ల, ఏం చదువు అది? బస్సు ఎక్కి వెళ్తున్నావు కదా బడికి, మెళ్ళ ఇదేదో కూడా కట్టారు కదా, ఏదో అల్లరిగేదికి దొంగ కట్టినట్టు, కాళ్ళకు షూట్లు బూట్లు ఇవన్నీ వేసి ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు కదా. మరి ఎవరిని ఎలా మాట్లాడాలో, తల్లిని ఎలా మాట్లాడాలో, తండ్రిని ఎలా మాట్లాడాలో చదువుకున్నారు కదా. భర్త గారిని ఎలా మాట్లాడాలో, అత్తగారిని ఎలా మాట్లాడాలో మరి ఎందుకు తెలియట్లేదు? జ్ఞానం తెచ్చుకోండి. మీరు క్రైస్తవ కుటుంబం అంటే పరిమళించుచున్న ఒక పరిమళ పుష్పముల వలె ఉండాలి. చుట్టుప్రక్కల సమాజంలో వారు ఆ కుటుంబాన్ని చూసి, వాళ్ళని చూసి దేవుని మహింపరచాలి. జ్ఞానం సంపాదించుకోండి. వాక్యము చెబుతుంది, దేవుని వాక్యం ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. నా ప్రియులారు వినండి, జ్ఞానం అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే అది అంగడిలో అమ్మే సరుకు కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం. దేవుని యందు నీకు భయభక్తులు ఉన్నాయంటే నీకు జ్ఞానం ఉంటుంది, నీకు మంచి బుద్ధి ఉంటుంది. వినాలి, మంచి బుద్ధి ఉంటుంది. నేను కనబడుతున్నానండి మీకు? వెనకాల వారికి చేతులు ఎత్తండి, వినండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానానికి మూలం. జ్ఞానానికి మూలం అంటే జ్ఞానం లేదు అని అంటే ఏది లేదు చెప్పాలి. అది దేవుని యందు భయభక్తులు లేవు అని అర్థం. దేవుని యందు భయభక్తులు ఉంటే కలవాడికి జ్ఞానం ఉంటుంది. ఇక మీకు చెప్తాను, జ్ఞానము నీకున్నప్పుడు సామెతలు 8:12 ఉంటుంది. నీ అడుగులు జారం, నీ అడుగులు తడబడం జ్ఞానం ఉంటే. ఎంత ఇలా చూడండి, ఒక్కొక్కరికి ఈరోజు బంగారు పళ్ళెములో పెట్టి ఏమండి విలువైన సొత్తులు మీ చేతికి అందించినట్టు ఈ వర్తమానం మీరు వింటే జ్ఞానం సంపాదించు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానానికి మూలం. వినండి, జ్ఞానం గలవాడు ఎప్పుడు బలవంతుడిగా ఉంటాడు. జ్ఞానము నిన్నెప్పుడు ఘనతకెక్కిస్తుంది. మరలా చెప్తున్నాను, జ్ఞానం లేని వారు, స్త్రీల గురించి అయితే చెప్పబడింది, జ్ఞానం లేని వారు, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానం లేని మూడు రాళ్ళు తన ఇల్లు పెరికేసుకుంటుంది. హలో, జ్ఞానం ఉంటే నీ ఇల్లు కట్టుకుంటావు. ఇల్లు కట్టుకోవడం అంటే డాబా కట్టమని కాదు నేను చెప్పేది, కడితే కట్టు డబ్బులుంటే. నీ కాపురాన్ని గురించి చెబుతున్నది అన్నమాట. స్తోత్రం. జ్ఞానం ఇంకా చెప్తున్నా, సామెతలు 20వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. బాబు హలో, వాక్యమేనా? సామెతలు 20వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే మద్యము ద్రాక్షారసం ఎక్కిరింతలు పాలు చేస్తుంది, మద్యము అల్లరి పుట్టిస్తుంది. ఏమండి? మద్యం వైన్, మద్యం ఏం చేస్తుందండి? అల్లరి పుట్టిస్తుంది. కొంతమంది అంటారు, హలో నాకు తెలిసి మా ఇంటి దగ్గరలో ఒక కుటుంబం, ఆ మనుషుడు తాగి భార్యని ఏమంటున్నాడు, అత్తగారిని అడ్డం వస్తుంటే అత్తగారిని ఏమంటున్నాడు ఆడికి అర్థం కాదు. ఇంటి చుట్టూ ఎటుక మంతలు ఇచ్చుకుని తిప్పుతున్నాడు భార్యని. ఆ తల్లి పడలేక పక్కన ఉన్న పెద్ద మనిషిని తీసుకొచ్చి, ఆ పెద్ద మనిషి బయటకు వచ్చి అన్నాడు, వీడు ఆగాడు కదా.
ఆడంటాడు వచ్చి పెద్ద మనిషి అంటాడు, తాగితే తాగు, నిన్ను వద్దనలా. భలే పెద్ద మనిషి అంటాడు. తాగితే తాగురా, నిన్ను వద్దనలా. కానీ ఒకటి, తాగినోడివి తాగినట్టు ఉండాలా. మరి వాడు తాగినట్టే ఉన్నాడుగా, ఇటు కనబట్టలేనట్టుంది. ఇంకా మాట అంటాడు, తాగినోడివి తిని ఓ చోట కుదురు కూర్చోవాలా అంటాడు ఆ పెద్ద మనిషి. భలే పెద్ద మనిషిడు, బుద్ధి లేని పెద్ద మనిషి. అది తాగిందేంటి? మద్యం. మరి ఇటు చెప్పేదేంటి? కుదురుగా కూర్చుని తిని ఉండాలట. మరి అది అట్లా చేయదే. భలే పెద్ద మనిషి రా నువ్వు అనుకున్నా. వాళ్ళ జ్ఞానం అలా పనిచేస్తుంది. బైబిల్ ఏం చెబుతుందంటే, ద్రాక్షారసము మద్యానికి బానిసలైన వాళ్ళు ఎవరు అంటే జ్ఞానం లేని వాళ్ళు. జ్ఞానం లేని వాళ్ళు దాని వశమవుతారు. హలో, జ్ఞానం లేనివాడు దాని వశమవుతాడు. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇంకా చెబుతున్నా మీకు మంచి మాటలు, మిగిలిపోతే వచ్చే వారం వడ్డిస్తాను మీకు ఆఫ్ చేసి. సరేనండి, మీతో ఒప్పందం చేసుకున్నాను. స్తోత్రం. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు, బుద్ధి లేని వాడు తల్లికి అవమానం తెచ్చిపెడతాడు. అందుకని కొంతమంది చూడండి, తండ్రికి అవమానం తెచ్చిపెడతారు అంటే ఏం లేదు. ఒక పని చేయండి, ఏమనుకోదు. కొంచెం పక్కన ఎవరైనా వాళ్ళు వింటున్నారా లేదా ఒకసారి చూడండి. మీ పక్క వాళ్ళని కూడా చూడండి, వెనకాల కూరగాయలను కూడా చూడండి. జ్ఞానం ఉండాలి. ఏముండాలి? జ్ఞానం సంపాదించుకోండి. అది ముత్యముల కంటే శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవి దానితో సాటి కాదు. స్త్రీలకైనా పురుషులకైనా జ్ఞానం ఉండాలి. హోషేయ 4:6 ఉంటుందండి, జ్ఞానము లేకే నా జనులు నశించిపోతున్నారు. జ్ఞానం ఉంటే నువ్వు నాశనము కావు. జ్ఞానం లేకే మనుషులు నశించిపోతున్నారు. జ్ఞానం సంపాదించుకోండి. ప్రైజ్ ది లార్డ్. బుద్ధి సంపాదించుకోండి. ఏం సంపాదించుకోవాలి చెప్పండి. ఇందాక చెప్పాను మీకు, ద్రవ్యము, వస్త్రాలు, ఒలీవ తోటలు, ద్రాక్ష తోటలు, దాసీలు, గొర్రెలు, ఎడ్లు, అవి సంపాదించుకున్నాడు. రే, ఇవి కాదు మనం సంపాదించుకోవాల్సినవి. ఇవి కాదురా, లోకమంతా సంపాదించుకుని ప్రాణం బాగొట్టుకుంటే నీకు లాభం కాదు ఇయే అని ఆడు పోగొట్టుకున్న కుష్టు నీకు వచ్చు కాకన్నాడు ఎలీషా. కోపం వచ్చి ఆయన గారు బాగొట్టుకున్నాడు, ఈయన నెత్తి మీదకి తెచ్చిపెట్టుకున్నాడు. అన్నట్టుగానే ఇవన్నీ సంపాదించుకుని కడికి కుష్ఠరోగి అయ్యాడు. ఏమి లాభం? ఇప్పుడు చెప్పండి, మనం పేరు సంపాదించుకుందామని అనొచ్చా? పేరు కాదు కావాల్సింది, అది కాదు సంపాదించుకో. ఆ మాట అనమాకండి. ఇంకోటి, ద్రవ్యము, వస్త్రాలు, ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, దాసీలు, గొర్రెలు, ఎడ్లు, ఇవన్నీ మనం సంపాదించుకోవాల్సినవి. అవి ప్రయోజనం కావు. సంపాదించుకోవాల్సింది చాలా ప్రాముఖ్యమైంది. క్రీస్తును సంపాదించుకోండి. క్రీస్తును కలిగి ఉన్నవాడు అయితే మృతులలో నుండి నీకు పునరుద్ధానాన్ని పొందుతావు. ఆమేన్. 2, జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. బుద్ధిని సంపాదించుకోండి. బుద్ధి లేకపోతే నువ్వు మనిషివైనా సరే ఏమనబడతావు తెలుసా? కొంతమందిని అంటారు కదా, మనిషివేనా లేక అనండి మీరు, మనిషివా? ఎందుకంటారు ఈ మాట? లేఖనంలో ఉంది ఒక చోట, బుద్ధి జ్ఞానాలు లేని గుర్రాల వలెనైనను కంచర గాడిదల వలెనైనను మీరుండక. కీర్తనలో చదువుతారు మీరు. కంచరి గాడిదలకి, గుర్రాలకి ఏముండదు? బలం ఉంటుంది.
బలం ఉంటుందండి. కానీ వాటికి ఉన్నదల్లా ఏంటంటే బుద్ధి, జ్ఞానం. కనుక ఒకవేళ స్నేహితుడా, సవినయంగా నేను చేతులెత్తి మనవి చేస్తున్నాను, నేను సేవకుడిని కనుక చెప్తున్నాను, దేవుని మాట, నీకు బుద్ధి, జ్ఞానము అనేవి చాలా అవసరం. ఏనండి, బుద్ధి జ్ఞానం సంపాదించుకోండి. అవి లేకపోతే నీ జన్మ నిరర్ధకమవుతుంది, నీ బ్రతుకు వ్యర్థమైపోద్ది, తప్పదు. అందుకని బుద్ధి జ్ఞానాలు సంపాదించుకోవాలి. అవి ఎక్కడ దొరుకుతాయండి చెప్పండి? వెళ్తానని అన్నవాళ్ళు ఉన్నారా? ఎక్కడ దొరుకుతాయి బుద్ధి జ్ఞానాలు? వెనకడికి మేము బడిలో చదువుకునేటప్పుడు ఒక ఆయన వచ్చేవారు, సన్నగా పొడవుగా ఉండేవారు, ఊగిసలు ఆడుతా పేలగా ఉండేవారు. ఆయన వచ్చి సంవత్సరానికి ఒకసారి వచ్చి హెచ్ఎం గారిని పర్మిషన్ అడిగి క్లాస్కి తిరిగేవాడు. నేను 6th ఉన్నప్పుడు వచ్చారు, 7th ఉన్నప్పుడు వచ్చారు, 8th ఉన్నప్పుడు, 9th ఉన్నప్పుడు వచ్చి, 10th ఉన్నప్పుడు కూడా వచ్చారు. 6th ఉన్నప్పుడు వచ్చి ఏం చెప్పారంటే ఓ సీసా చూపించారు. అందులో చిన్న 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 ఏంట ఏమంటారు అట్లే ఏయో మాత్రలు అంటండి. ఎందుకు అంటే మాకు చెప్పారు, రేపు మీ అమ్మగారిని నాన్నగారిని అడుగు రూపాయి తెచ్చుకోండి, ఇవి మీకు జ్ఞానం, జ్ఞాపక శక్తి, మంచి బుద్ధి కలుగుతాయని. వారు ఇంటికి వచ్చి అమ్మని అడిగి రూపాయి తీసుకెళ్ళి 6th ఇచ్చా, 7th ఇచ్చా, 10th దాకా ఇచ్చా. అవి మింగితానే వచ్చా. ఏమాత్రం బుద్ధి జ్ఞానము ఈ బుర్రకు రాలా. స్తోత్రం చెప్పండి. మరి ఎప్పుడు వచ్చింది బుద్ధి జ్ఞానం? కొట్టి చెబుతాను, నన్ను ఖచ్చితంగా మీరు వెళ్ళండి, అక్కడ దొరుకుతాయి. ఓకేనా? తీరా బాబా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము చదువు. 3వ వచనమేమో, బుద్ధియు జ్ఞానమును సర్వ సంపదలో ఆయన యందే గుప్తమై ఉన్నాయి. స్తుతి చెప్పండి, యేసయ్యకు స్తుతి చెప్పండి, యేసయ్యకు స్తుతి చెప్పండి. మాత్రలు మింగితే రాదు. బుద్ధి జ్ఞానములు మనకి క్రీస్తునందే మనకి గుప్తమై ఉన్నాయి. యేసు క్రీస్తును నీవు స్వీకరిస్తే, ఆయన యందు భయభక్తి కలిగి ఉంటే నీకు బుద్ధి వస్తుంది, జ్ఞానము వస్తుంది. ఇక కంచరగాడిదలాగా అడ్డదిడ్డాలుగా తిరిగే పని ఇక రాదు. ఇక అలాంటి రకరకాల హీనమైన పరిస్థితులు ఉండవు. కనుక బుద్ధి సంపాదించుకోండి. హల్లెలూయా. బుద్ధి సంపాదించుకోండి. బుద్ధి వచ్చిందనుకోండి, వినండి, బుద్ధి వస్తే ఎంత బాగుంటుందో. కొంతమంది అంటుండే, నీకు ఎప్పుడు వస్తుంది రా బాబు బుద్ధి, నీకు బుద్ధి ఎప్పుడు వస్తుంది? కీర్తనలో ఉందండి ఆ మాట. బుద్ధిహీనులారా, మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు? మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు? బుద్ధిమంతులు అవ్వాలి. హల్లెలూయా. ఎంత దూరం నుండి దేవుని సన్నిధికి వచ్చుచున్నారు, వాక్యం వింటున్నారు కదా. యేసయ్య బిడ్డలకై బుద్ధిమంతులు అవ్వాలి. బుద్ధిమంతులు అవ్వాలి. ఎలా ఉండాలి? బుద్ధిమంతులు అవ్వాలి. బుద్ధిమంతుడైతే ఇలా చూడండి, బుద్ధి లేనప్పుడు బతుకు వేరు, బుద్ధి వచ్చినప్పుడు బతుకు వేరు. బుద్ధి లేనప్పుడు పందులు పొట్టు తిన్నాను. బుద్ధి లేనప్పుడు తండ్రి ఇల్లు విడిచి తండ్రిని అవమాన పాలు చేసి వెళ్ళాడు. బుద్ధి వచ్చిన తర్వాత నేనేంటి, నా తండ్రి ఇల్లు ఏంటి, నా తండ్రి ఇంట్లో కూలివాడికి కూడా కరువు లేదు, అక్కడ నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. తండ్రి, నీకు విరోధంగా నేను పాపం చేశానని ఒప్పుకొని నా తండ్రి ఇంటికి వెళ్ళి ఆయన పాదాల మీద పడతాను. అది బుద్ధి. బుద్ధి తెచ్చుకోవటం అంటే అది. ఆమేన్. నీకెప్పుడు బుద్ధి వస్తుందో అప్పుడే నీ జీవితం సమాధానముతో నింపబడుతుంది. ఏం సంపాదించుకోవాలి చెప్పండి? బుద్ధి సంపాదించుకోండి. ఇంకో మాట చెప్తా, బుద్ధిమంతులైతే
బుద్ధిమంతులైన వాళ్ళు పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకుంటారు. చప్పట్లు కొట్టి హర్షించండి గట్టిగా. హల్లెలూయా. బుద్ధిమంతుడు ఎట్లా నడుచుకుంటాడండి బాబు? బుద్ధిమంతుడు ఎట్లా నడుచుకుంటాడు? పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకుంటాడు. చెడు మార్గాలు నడుచుకోడు, జీవ మార్గంలో నడుచుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారు. అందుకని బుద్ధి సంపాదించుకోవాలి. బుద్ధి సంపాదించుకోండి. ఏం సంపాదించుకోవాలి? బుద్ధి. ఆఖరి మాట మీకు చెప్తాను, తీయండి బైబిల్. 1 తిమోతి 6:11 చదువుకొని ముగించుకుందాం. తీసిన వారు చదవండి. దైవజనుడా, నీవైతే సన్ ఆఫ్ మ్యాన్, దేవుని మనుషుడా, నీవైతే వీటన్నిటిని విసర్జించి, అంటే వీటన్నిటిని అంటే పైన చూడండి, ఆ వాక్యానికి పైన విసర్జించి ఏం సంపాదించుకోవాలో చూడండి. తప్పక మీరు బైబిల్ చూడాలి. అక్కడ నీవు బాబు చదవండి. కనుక కొందరు దాన్ని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి నానా బాధల్లో చిక్కుకుపోయి తమను తామే నాశనం చేసుకున్నారు. కాబట్టి దైవజనుడా, నీవైతే వీటన్నిటిని విసర్జించి, ఇదిగో చూడండి, నీతిని అనండి, నీతిని, 2 భక్తిని, 3 విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పు, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. మరొకసారి సైలెంట్గా చదవండి, ఒక్కరే చదవండి. ఏం సంపాదించుకోవాలో చూడండి. 1 నీతిని సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? దేవుని ప్రజలు మనం ఇలా చూడండి, ఏం సంపాదించుకోవాలి? నీతిని సంపాదించుకోవాలి. 2 భక్తి సంపాదించుకోవాలి. 3 విశ్వాసం సంపాదించుకోవాలి. ప్రేమను సంపాదించుకోవాలి. ఓర్పు సంపాదించుకోవాలి. సాత్వికం సంపాదించుకోవాలి. ఇవి నీవు సంపాదించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు. ఇవి సంపాదించుకోవాలి. మనకేమి ఒకటి, క్రీస్తుని సంపాదించుకున్నారు పౌలు. క్రీస్తుని సంపాదించుకుంటే దాని ఫలితం మృతులలో నుండి పునరుత్థానం కలుగుతుంది. 2 చెప్పాను, జ్ఞానమును బుద్ధిని సంపాదించుకోవాలి. జ్ఞానము బుద్ధి లేకపోతే మనిషిగా బ్రతకడు. మనిషి పశుప్రాయుడైపోతాడు. అవమానాలు పాలైపోతే జీవితం నిరర్ధకమైపోద్ది. జ్ఞానము బుద్ధి సంపాదించుకోవాలి. 3వ మాట మనము 3వ దాంట్గా చెప్పుకుంటున్నాం. అందులో కొన్ని మాటలు ఉన్నాయి. అందులో నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం సంపాదించుకోవాలి. దేవుని పిల్లలారా, ఇవి మనకి సంపదగా ఉండాలి. ఇవి మనకి సంపదగా ఉండాలి. దేవుని బిడ్డలపై ఉండి నీలో నీతి లేకపోతే ఎట్లా? దేవుని బిడ్డపై ఉండి విశ్వాసం లేకపోతే ఎట్లా? భక్తి లేకపోతే ఎట్లా? ప్రేమ లేకపోతే ఎట్లా? దేవుని పిల్లలారా వినండి, ఓర్పు లేకపోతే ఎలా? దేవుని పిల్లలకి మనకి ఇవన్నీ ఉండాలి. ఓర్పు ఉండాలి. అన్ని విషయాల్లో దేవుని ప్రజలకు ఏముండాలి చెప్పండి? ఓర్పు అవసరం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. కొంతమందికి ఓర్పు ఉండదు. హలో అమ్మ ఇట్లా చూడండి, ఓర్పు సంపాదించుకోండి. కొంచెం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారా? మనకు ఉండాల్సింది ఉందా లేదా చూసుకోవాలి. ఏముండాలి? ఓర్పు. ఓర్పు ఉంటే చాలా మంచిదండి. ఓర్పు ఉండాలి. అంతేగాని ఓర్పు లేదని కూడా తొందరపడతారు. ఓర్పు లేకపోతే గొప్ప ద్రోహం జరిగిపోతుంది. ఓర్పు సంపాదించుకోవాలి. ఓర్పు సంపాదించుకోండి. హలో, ఓర్పు సంపాదించుకోవాలి. ఓర్పు ఉండాలి. శ్రమలో ఓర్పు ఉండాలి. రోమ 12:12 ఉంటుంది, శ్రమయందు ఓర్పు. అమ్మా హల్లెలూయా. ఒకవేళ ప్రస్తుతం నీకు శ్రమ ఉండొచ్చు, మనకేముండాలి? ఓర్పు ఉండాలి. ఓర్పు ఉండాలి.
ఓర్పు సంపాదించుకోండి. ఇలా చూడండి, కొన్నిసార్లు ఈ ప్రార్థనకి జవాబు ఇంకా రాలేదనుకో, మనం తొందరపడకూడదు. మనకేముండాలి? ఓర్పు ఉండాలి. స్తోత్రం. యోబుకు శ్రమ వచ్చింది. యోబుకి ఏమున్నాయి? ఆస్తులన్నీ పోయాయి. కానీ యోబులో విశ్వాసం ఉంది, నీతి ఉంది, ఏమండి, ప్రేమ ఉంది, ఓర్పు ఉంది, సాత్వికమైన మనసు కూడా ఉంది. ఓర్పు ఉండాలి. బ్రదర్, ఈరోజు విశ్వాసులు కష్టంలో ఉన్నారా? ఓర్పు ఉండండి, ఓర్పు కలిగి ఉండండి. సహనం ఉండాలి, సాత్వికమైన మనసు ఉండాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు ముక్కు మీద కోపం ఉంటుంది. కొంతమందికి ముట్టుకుంటే చాలు ఊరికే కోపపడిపోతుంటారు. ఎందుకండి కోపం? కోపం అనేది కీడుకే కారణం. కోపపడకండి. అరే బాబు, నా మాట వినండి అయ్యా పెద్దవారు. కోపం అనేది ఎప్పుడు ఎవరికి కూడా పనిచేయదు. ఎక్కడైనా నీకు అవమానం ఎదురవుతుంది. కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టు. వ్యసనపడుకు, అది కీడికే. కోపం మానండి. కొంతమంది ఊరికే కోపం వచ్చేస్తుంది, చేతిలో ఏముందా అటు ఇటు తడిమేసుకుంటారు. వెంటనే ఏమొచ్చింది వీడికి, ఏది ఉంటుంది విసిరేస్తారు. ఆ మధ్య ఎవరో చెప్పారు, కోపంలో భార్య మీద కోపం అంటండి, భార్యని కొట్టలేక సెల్ ఫోన్, ఇంక ఇదే కదండి చేతిలో ఉండేది, అందరికీ అందుబాటులో ఉండేది ఏంటి? సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ తీసి పటాలను కొట్టాయంటండి. ఉంటుంది అది, ముక్కలైంది. తర్వాత కూలి పని చేసి మళ్ళా కొనుక్కున్నారు. కాసేపు ఓర్చుకుంటే ఎంత బాగుండేది. స్తోత్రం. నయ్యం సెల్ ఫోన్ కొట్టావు, కానీ ఓర్పు ఉండాలి. అందరికీ అది అవసరం అండి. ఓర్పు సంపాదించుకోండి. అమ్మా, ఎక్కడున్నావు నువ్వు? వాక్యం అక్కర్లేదా నీకు? బ్రతుకుల్లో ఉన్న శాపం అంతా తొలగిపోతుంది. కన్నీళ్లు తొలగిపోతాయి, అవమానాలు, నిందలు తొలగిపోతాయి. దేవుని సన్నిధిలో మీరున్నారు. ఈ మాటలు మీరు సంపాదించుకుంటే వాటి ఫలం మీరు అనుభవిస్తారు. ఆమేన్. ఓర్పు సంపాదించుకోండి. సాత్వికం ఉండాలి మనిషికి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మోషే మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న వారిలో కల్లా మోషే సాత్వికుడు. సాత్వికమైన సంపాదించుకోవాలి. ఇవన్నీ మనకు ఉండాలి. మళ్ళీ చెప్పండి ఏం సంపాదించుకోవాలి? బైబిల్ తెచ్చదు. ఇవి ఉండి తీరాలి మీకు. చెప్పండి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడు. ఆమేన్. ఇంకా సంపాదించుకోండి. ఏంటది? సాత్వికం. ఇంకా సంపాదించుకోండి. ప్రభువా, నాకు ఇంకా ఓర్పి నాయనా, నాకు ఓర్పి ప్రభువా. ఆమేన్. నాకు ఇంకా ఓర్పు కావాలి తండ్రి, నాకు ఇంకా ఓర్పు కావాలి. నిజమైన ఐశ్వర్యం అదేనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పు, సాత్వికం, ఇవన్నీ సంపాదించుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన సంపదలు. ఇవి సంపాదించుకోండి. లోకంలో పేరు సంపాదించుకుందాం అనుకున్నారు, పరిస్థితులు తారుమారి. దేవుడిని కాకుండా మనం ఏమీ సంపాదించుకోలేము. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఏదైనా మనం కలిగి ఉంటే అది దేవుని దయ వల్ల అన్నారు. ఆదామును కూడినప్పుడు గర్భవతి అయి కుమారుని కని యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. మంచి మాట అన్నారు. దేవుని దయ వల్ల నేను మనుషుణ్ణి సంపాదించుకున్నాను. దేవుని దయ వల్ల. స్తోత్రం. అలాగా మనం సంపాదించుకోవాల్సిన వాటిని సంపాదించుకొని వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మీరు అనుభవించుదురుగాక. అందరూ లేచి నిలబడండి చురుగ్గా.